ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మోర్ అంజీ7 స్టడీ ఛానల్కి సంబంధించి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో పేదరికం నిరుద్యోగం ఇంతకుముందు టాపిక్ చెప్పుకోవడం జరిగింది. అయితే మనం అంతకంటే ముందు మోర్ అంజీ7 స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మన ఛానల్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఉపయోగపడే అనేక వీడియోలు ఉన్నాయి. అలాగే గ్రూప్ 1, 2, 3, 4 అలాగే మనకు వేరే ఇతరతర ఎగ్జామ్లు ఇంజనీరింగ్ కానీ ఏదైనా జిఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన ముఖ్య ఉపయోగపడే అన్ని వీడియోలు ఉన్నాయి. ఏ ఎగ్జామ్ అయినా జనరల్ స్టడీస్ కామన్ కాబట్టి మనం మోర్ అంజీ7 స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అందులో ఉన్న వీడియోస్ని వీక్షించవచ్చు. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, పేదరికం. అసలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం గురించి ఏ గోల్ ఉన్నాయనే దాని గురించి గోల్ నెంబర్ 1 వచ్చేసి పేదరికాన్ని నిర్మూలించడం. అయితే 2030 వరకు పేదరికాన్ని సగానికి తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి గోల్ 1లో పేదరికాన్ని నిర్మూలించడం గురించి ఉంటుంది. దీనికోసం ఏం చేస్తారంటే మనం భద్రతా పథకాలు అమలు చేస్తారు. అలాగే ఆర్థిక వనరులపై అందరికి సమాన హక్కులు ఉండేటట్టు చూస్తే మనం పేదరికాన్ని నిర్మూలించడం జరుగుతుంది. గోల్ 1 వస్తుంది. గోల్ 2 ఆకలిని నిర్మూలించడం. సురక్షితమైన పౌష్టికమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులో ఉంచితే 2030 నాటికి ఏం చేసింది, ఆకలిని నిర్మూలించగలుగుతాం. అలాగే 5 ఏళ్ళలో పిల్లలకు వయసుకు తగ్గ ఎత్తు అంటే స్టన్నింగ్, ఎత్తుకు తగిన బరువు అంటే వాస్టింగ్ లేకపోవడం వల్ల అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను 10% తగ్గించాలి. అంటే ఎక్కువ ఉన్నారు, వీళ్ళని ఏం చేయాలంటే 10% తగ్గించాలి. శరీర బరువు సరిగ్గా లేని వారి సంఖ్యను 5% లోపు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నది. గోల్ నెంబర్ 10 దేశం లోపల వివిధ దేశం మధ్యలో ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అంటే 2030 నాటికి జనాభాలో అట్టడుగునున్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి. వయసు, లింగం, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైన వాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి. అంటే ఇంకా వయసుతో సంబంధం లేకుండా, అంటే వయసు కానీ, లింగం కానీ, అంగవైకల్యం కానీ, పుట్టుక కానీ, జాతి, మతం ఇవన్నీ సంబంధం లేకుండా ఏం చేయాలి, అందరికి సాంఘిక, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేటట్టు చేయాలి. అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి. అంటే ఈ చట్టాలను పూర్తిగా తొలగించేటట్టు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ అంజీ7 స్టడీ ఛానల్ ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే మన పోటీ పరీక్షలు ఎదుర్కొనబోతున్నాం. కానిస్టేబుల్లో కానీ, గ్రూప్ 1, 2, 3, 4లో కానీ, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో కానీ, జనరల్ స్టడీస్ ఉన్న పేపర్లో ప్రతి పేపర్లో మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జేఎల్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, గురుకుల కానీ అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటుంది. కాబట్టి మన మోర్ అంజీ7 స్టడీ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు వీక్షించవచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇట్లా బెల్ ఉంటుంది. ఇట్లా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని ఉంటే ఇట్లా బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఏమొస్తుంది, ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసినాం అనుకో, నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విన్నర్ కావాలని మన మోర్ అంజీ7 స్టడీ ఛానల్ ఆశిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.